మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 15ను పరిశీలిద్దాం. అక్షర బ్రహ్మ యోగంగా పిలవబడే ఈ అధ్యాయంలో భగవంతుడిని ఎలా చేరాలో అర్జునుడికి శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. తనను చేరిన వారికి లభించే అంతిమ ఫలాన్ని ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానాః సంసిద్ధిం పరమాం గతాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, నన్ను చేరిన మహాత్ములు పరమసిద్ధిని పొందినవారై దుఃఖాలకు నిలయమైన శాశ్వతం కాని ఈ లోకంలోకి తిరిగి జన్మించరు. శ్రీకృష్ణుడు ఈ ప్రపంచాన్ని దుఃఖాలయం అన్నారు. అంటే ఇది బాధలకు నిలయం, సుఖాలకు కాదు. ఇది అశాశ్వతం కూడా, అంటే ఇక్కడ ఏదీ నిలవదు. ఈ సత్యాన్ని గ్రహించి భగవంతుడిపై మనసు నిలిపినవారే మహాత్ములు. వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు. ఈ శ్లోకంలో ఉన్న భావం ఒక గొప్ప హామీ. మనం పడుతున్న కష్టాలను చూసి నిరాశ చెందవద్దు. ఎందుకంటే ఈ లోక స్వభావమే అది. నిజమైన శాశ్వతమైన ఆనందం భగవంతుడి వద్దనే ఉంది. ఆయన్ని చేరడమే జీవిత అంతిమ లక్ష్యమని, దాన్ని సాధిస్తే మళ్లీ దుఃఖం ఉండదని ఈ శ్లోకం మనకు ధైర్యాన్నిస్తుంది. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలంటే, మన పనులను చేస్తూనే అంతిమ గమ్యం భగవంతుడే అని గుర్తుంచుకోవాలి. కష్టాలు ఎదురైనప్పుడు అది ఈ లోక సహజమని తలచి భగవంతునిపై నమ్మకాన్ని పెంచుకోవాలి. ప్రార్థన, సత్కర్మలు, నామస్మరణ ద్వారా ఆయనకు దగ్గరవ్వడానికి ప్రయత్నించాలి. అప్పుడే మన జీవితానికి నిజమైన ప్రయోజనం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.